పిఎస్ఎల్వి అంటే ఏమిటి? పిఎస్ఎల్వి సాధించిన ఘనతలేంటి? పిఎస్ఎల్విని ఎప్పుడు మన ఇండియా స్టార్ట్ చేసింది? పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీనిని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో 1993 సెప్టెంబర్ 20న ఏర్పాటు చేసింది. అయితే ఇది ప్రజెంట్ శ్రీహరికోట వేదికగా 101వ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. ఈరోజు పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగం 5 గంటల 59 నిమిషాలకు ప్రయోగించింది. భూ పరిశీలనకు చెందిన EOS-09 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి నింగిలోకి తీసుకెళ్లింది. అయితే ఈ ప్రయోగం 2 దశలలో సాఫీగా సాగిన పిఎస్ఎల్వి C61 3వ దశలో మాత్రం సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఈ ప్రయోగం ఇంకా పూర్తి కాలేదు. సమస్యను నిశ్చితంగా పరిశీలించి సాంకేతిక సమస్య రావడానికి గల కారణం ఏమిటో త్వరలో ప్రకటిస్తానని ఇస్రో చీఫ్ అయినటువంటి నారాయణ గారు చెప్పారు. అయితే 2016 జూన్ 22 నాటికి మొత్తం 113 ఉపగ్రహాలను వివిధ కక్షల్లో దీని ద్వారా నింగిలోకి పంపించారు. అందులో భారతదేశానికి చెందినవి 39 కాగా విదేశాలకు చెందినవి 74 ఉన్నవి. 2016 జూన్ 22న పిఎస్ఎల్వి C34 ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. అయితే ఇప్పటి వరకు మన పిఎస్ఎల్వి సాధించిన విషయాల గురించి చూస్తే చంద్రయాన్ 1 2008 అక్టోబర్ 22న పిఎస్ఎల్వి C11 ద్వారా కక్షలోకి పంపారు. అలాగే మంగళయాన్ ను నవంబర్ 5, 2019న పిఎస్ఎల్వి C25 ద్వారా కక్షలోకి పంపారు. దీంతో పాటుగా పిఎస్ఎల్వి C37 ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం మన ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇది కేవలం శాస్త్రీయ విజయమే కాదు, ఇది భారతదేశ గౌరవాన్ని, యువతలో స్ఫూర్తిని పెంచే ఘట్టం.